నాగేశ్వర యాదవ్ బీసీఐ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉన్నాను. నంద్యాల జిల్లా నుంచి రేపు 22వ తేదీన భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో జరగనున్నటువంటి బీసీ సింహగర్జన కార్యక్రమం గురించి ఇక్కడ మేము మీడియా తరపు నుంచి ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ బీసీలకు స్వాతంత్రం లేదు. బీసీల పైన అనేక దాడులు జరుగుతున్నాయి. కాబట్టి వీటిని నివారించడానికి బీసీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి బీసీవై పార్టీ అధినేత మా నాయకుడు ఆర్సీవై గారు ఈ నినాదాన్ని లేవనెత్తారు. ఈ నినాదంతో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ అధినేత కుమారుడైనటువంటి నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ బీసీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి పలు పాదయాత్రలలో పలు ప్రాంతాలలో బీసీలకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటయ్యి 20 నెలలు జరిగినప్పటికీ ఇప్పటికీ కూడా బీసీ అట్రాసిటీ చట్టం గురించి ఏ మాత్రం కూడా ఎక్కడ మాట్లాడడం లేదు. గత నెల బీసీవై పార్టీ ఆధ్వర్యంలో రామచంద్ర యాదవ్ గారు బీసీల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ బీసీ అట్రాసిటీ చట్టం గురించి ఆయన చెప్పడం ద్వారా ఇప్పుడు మీడియాలకు మాత్రమే, పేపర్లలో మాత్రమే పరిమితంగా చేస్తూ బీసీ రక్షణ చట్టం అమలు చేస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు జీవోలను అమలు చేసినటువంటి పాపాన లేదు. రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూమిని కేటాయించాలని చెప్పేసి మేము బీసీఐ పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాము. ఏ విధి విధానాలతో, ఏ చట్ట అనుకూలాలతో ఇప్పటి వరకు కార్పొరేట్ సంస్థలకు భూములను కేటాయించారో అదే విధంగా బీసీలకు రాజధాని అయినటువంటి అమరావతి ప్రాంతంలో 1000 ఎకరాల భూమిని కేటాయిస్తే మేము కూడా కంపెనీలను పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం. అలాగే బీసీ కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు, కానీ ₹1 కూడా నిధులను కేటాయించలేదు. అలాగే సమగ్ర కుల గణన చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభలలో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి మేము బీసీవై పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు 22వ తేదీన అమరావతిలో, విజయవాడలో జరుగుతున్నటువంటి బీసీ సింహగర్జన కార్యక్రమానికి పెద్ద ఎత్తున లక్షలాది బీసీ ప్రజలు పాల్గొనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మేము కులాలకు అతీతంగా అందరూ కూడా సమానంగా జీవించాలనేటువంటి నినాదాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణుడు కులాంతర వివాహాన్ని చేసుకుని మన కులాలు అన్ని కూడా కలిసి ఉండాలనేటువంటి ఒక నినాదాన్ని ఏదైతే చేశారో ఆ నినాదాన్ని మళ్ళీ ప్రజలకు గుర్తు చేయడం కోసం శ్రీకృష్ణ జాంబవతిల వివాహ కళ్యాణ మహోత్సవాన్ని ఈ కార్యక్రమము ప్రారంభం కానుంది. కాబట్టి బీసీ ప్రజలందరూ కూడా లక్షలాది మంది తరలి వస్తున్నటువంటి ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. జై బీసీవై పార్టీ. ఈరోజు బీసీవై పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బీసీ సింహగర్జన పోస్టర్ ఆవిష్కరణకి నంద్యాలకు విచ్చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా 2 కుటుంబ పాలనల్లో బీసీలందరూ కూడా అణచివేయబడుతున్నారు. ఏదైతే బీసీలను ఇంతవరకు ఓటు బ్యాంకుగా మాత్రమే మార్చుకొని బీసీ ఎస్ఎస్టీ మైనారిటీలందరినీ కూడా పూర్తిగా బానిసలుగా చూస్తున్న ఈ అగ్రవర్ణ 2 పార్టీలను కూడా ఏదైతే ఇప్పటిదాకా మాకు న్యాయం జరగాలి అని దేహి అంటున్న ఇన్ని రోజులు బీసీ పార్టీలు కూడా, బీసీ సంఘాలు కూడా ఏదైతే అడుగుతున్నాయో మాకు న్యాయం చేయాలని, ఇంకా ఈ విధంగా వేచి చూసే పరిస్థితి అయితే కుదరదు. ఖచ్చితంగా బహుజన రాజ్యాధికారం కావాలి, బీసీలందరికీ ఒక రక్షణ కావాలి, బీసీల ఆత్మ గౌరవంతో బతకాలి. కాబట్టి ఈ విధంగా బీసీలందరికీ ఒక న్యాయం జరగాలంటే ఒక పార్టీని ఖచ్చితంగా స్థాపించి తీరాలనే ఉద్దేశంతో బోడే రామచంద్రరావు గారు బీసీవై పార్టీని స్థాపించడం జరిగింది. ఈ బీసీవై పార్టీ స్థాపించిన తర్వాత
ఎక్కడైతే రాష్ట్రంలో బహుజనులకు ఎక్కడైతే అన్యాయాలు జరుగుతున్నాయో, భూములు లాక్కుంటున్నారో, ఏ విధంగా అన్యాయం చేస్తూ దాడులు చేస్తూ ఈ విధంగా అగ్రవర్ణాలలో ఉన్న పార్టీ బలంతో అధికారం ఉన్న మతంతో ఈరోజు దాడులు చేస్తున్నారో ప్రతి చోట రామచంద్ర యాదవ్ గారు పోయి ప్రజల వైపు నిలబడి పోరాటం చేస్తూ అదే విధంగా ఇంకా బీసీలలో చైతన్యం తీసుకురావాలి, ఐక్యత కలగజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు బీసీవై పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో ఈ నెల 22వ తారీఖున జరుగుతున్న బీసీ సింహగర్జన నాగార్జున యూనివర్సిటీ ఎదురుగున్న ప్రాంగణంలో లక్షలాది మందితో ఈ బీసీ సింహగర్జన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా ఇది మా ఆత్మగౌరవ సభ, ఇది మా పిల్లల భవిష్యత్తు, ఇది మా ఆత్మగౌరవ సభ అని భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. పేరు కడియం సాంబశివుడు, మాల మహనాడు రాష్ట్ర అధ్యక్షుడిని. సోదరులారా, ఈరోజు బీసీలు దాదాపు 52% కలిగి ఉన్నారు. అయితే వారికి కావలసినటువంటి ఏ సౌకర్యము ఈ ప్రభుత్వాలు కల్పించడం లేదు. ఎందుకంటే మరి వీళ్ళు ఎదిగితే, రాజకీయంగా ఎదిగితే మరి రాజ్యాధికారానికి వస్తారు. రాజ్యాధికారానికి వస్తే ఈ అగ్రవర్ణ పార్టీలు అన్ని కూలిపోతాయి అనేది వాళ్ళ ఆలోచన. ముఖ్యంగా వీళ్ళు ఎంతమంది ఉన్నారో అంత వాటా వాళ్లకు ఇవ్వాలి. అది చేయడం లేదు. ఎందుకంటే కులగణన చేస్తే మరి వీళ్ళ బలం ఏంటో తెలిసిపోతుంది. ఆ బలం వల్ల మా వాటా మాకు ఇవ్వండి అని కొట్లాడతారనే ఆలోచనతో, పోరాటాలు చేస్తారనే ఆలోచనతో మరి కులగణన చేయకుండా అట్లే ఆపేయడం జరిగింది. బీజేపీ నాయకులు మరి తెలంగాణలో బండి సంజయ్ గారు బాధంగా ప్రకటించడం జరిగింది. బీసీలకు మేము కులగణన చేయము అని చెప్పేసి ఖండితంగా చెప్పడం జరిగింది. మరి దీన్ని బట్టి ఎలా ఉందో మనం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీసీల కులగణన చేస్తే నిజంగా అధికారం కోసం మనం పోరాటం చేస్తామనే ఉద్దేశంతోనే వాళ్ళు బీసీలకు కులగణన చేయకుండా ఆపేస్తున్నారు. మరి అలాగే చట్టసభల్లో వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత శాతం బీసీలకు కల్పించాలని చెప్పేసి ఏనాటి నుంచో అన్ని సంఘాలు కానీ పార్టీలు కానీ కొన్ని బహుజన పార్టీలు దీని మీద గళమెత్తుతున్నాయి. అయినా మరి ఏమాత్రం కూడా వీళ్ళు దాని గురించి మాట్లాడడం లేదు. ఎందుకంటే అధికారం మా చేతిలో నుంచి దాటిపోతారేమో అనే ఉద్దేశంతో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరి అందరూ కలిస్తే దాదాపు 85% ఉన్నారు. కేవలం 15% అగ్రవర్ణాలు ఉన్నటువంటి వాళ్ళు రెడ్డి కమలు మాత్రమే ఈ రాజ్యాన్ని ఏలుతున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ ను ముఖ్యమంత్రులుగా ఉన్నారు. మరి 52% ఉన్నటువంటి బీసీలకు ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి మనం చైతన్యవంతులమై ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను అందరినీ కలుపుకొని మనం ఎవరు ఎంతమంది ఉన్నారో అంత వాటా వాళ్ళకు వచ్చే విధంగా మనం పోరాటం చేయాలని అందులో భాగంగానే బీసీవై పార్టీ రేపు 22వ తారీఖున జరిగే బీసీల సింహగర్జనకు అందరూ అంటే ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కలిసి బీసీ సోదరులకు మద్దతుగా ఉండి అధికారంలోకి రావడానికి బహుజనులంతా తోడ్పడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాము. అందరికీ జై భీమ్.
ఐక్యత. జయప్రదం చేయండి 22న జరిగే సింహగర్జన సభను. జయప్రదం చేయండి బీసీ సింహగర్జన సభను. జయప్రదం చేయండి బీసీ సింహగర్జన సభను. జయప్రదం చేయండి బీసీ సింహగర్జన సభను. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల